పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 200 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు కొందరు చేసిన ప్రయత్నం కలకలం రేపుతోంది. నలుగురు వ్యక్తులు కలిసి అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడ్డారని బాధితుడు రిషిరాజ్ ప్రధాని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. అధికారులు విచారణ చేపట్టారు. ఆ భూమిపై పూర్వీకుల హక్కు కొనసాగుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. దీంతో తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కబ్జాదారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ల్యాండ్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తాడేపల్లిగూడెంలో అక్రమ రిజిస్ట్రేషన్ భాగోతం వెలుగు చూసింది. దీంట్లో బాధితులు తమకు ప్రాణహాని ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బాధితుడు రిషిరాజు ఉన్నారు. సార్, ఏంటి ఏం జరిగింది? మీ ఆస్తులకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయంటున్నారు. అసలు వాస్తవాలేంటి? నమస్కారం అండి. 120 ఇయర్స్ నుంచి మా పొజిషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. 1920లో ప్రీ ఇండిపెండెన్స్ మేము కొనుక్కున్న ప్రాపర్టీ. ఆ టైంలో మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు కూడా రావడం జరుగుతే ఆ టైంలో ఇండిపెండెన్స్ కోసం మేము అమౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలా ఏంటంటే ఇంత పాత ఎస్టేట్ ఇది. మా తాతయ్య గారు ఒకలే ఉంటారండి ఇక్కడ. 82 ఇయర్స్ సీనియర్ సిటిజన్ అయినా మైనారిటీ కమ్యూనిటీ, మార్వాడి కమ్యూనిటీ, వాళ్ళ వెనకాల ఎవరు వచ్చి నుంచుంటారని చెప్పి కొంతమంది రౌడీ షీటర్లు, ల్యాండ్ గ్రాబర్స్ వచ్చేసి మమ్మల్ని బెదిరించి వచ్చి ట్రెస్పాస్ అవడానికి ప్రయత్నించిన తర్వాత మేము మిమ్మల్ని చంపి పాతి పెడతాం, లేదంటే మాకు ల్యాండ్ ఇచ్చేయండి అని భయపెట్టారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి స్టేటస్కో తీసుకున్నామండి. ఏ రిజిస్ట్రేషన్ ఏమీ జరగకుండా ఎనీ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ ఆపమని హైకోర్టు స్టేటస్కో ఇస్తే 20 లక్షల లంచం తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇచ్చి 30 లక్షలు స్టాంప్ డ్యూటీ కట్టాను, ఎవరు ఆపుతారు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయించి డైరెక్ట్గా హైకోర్టు ఆర్డర్నే వయలేషన్ చేసి ప్రొహిబిషన్లో ఉన్న దాన్ని, మేమే మా ప్రాపర్టీని ప్రొహిబిషన్లో పెట్టించుకున్న దాన్ని వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేసి ఇంకా మాకు ఆ రోజు నుంచి థ్రెడ్ స్టార్ట్ చేశారండి. మాకు న్యాయం జరిగిందండి. లాస్ట్లో జియో నంబర్ 2 ప్రకారంగా అంతా క్యాన్సిల్ చేసేసి అసలు ఏ రిజిస్ట్రేషన్ ఇట్ ఈస్ ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తే మా డబ్బులు పోయినాయి, క్యాన్సిల్ చేయించేస్తే వదులుతామా మిమ్మల్ని అని మాకు థ్రెడ్స్ ఇస్తున్నారు. ఇండైరెక్ట్గా థ్రెడ్స్ మాకు తెలుస్తున్నాయి. మైలవరపు సుబ్బారాయుడు అనే పెద్దబాబు, మారం వెంకటేశ్వరరావు, పైబోయిన కిరణ్ కుమార్, వన్నంరెడ్డి శివరామారావు అనే రాము, వీళ్ళందరితో మాకు చాలా ప్రాణహాని ఉందండి. అందుకే కాపాడిగా ప్రభుత్వంని కోరుతున్నామండి. ఇది టోటల్ 14 ఎకర్స్ ల్యాండ్ అండి మాది. దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునేది 2.5 ఎకర్స్ అండి. దాని వాల్యూ సుమారుగా 200 crores వరకు ఉంటుందండి. సో అంటే మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు కదా, ఇంతకు ముందు బెదిరింపులు ఇంటికి రావడం అట్లాంటిది ఏదైనా జరిగినాయండి. ఇక్కడికి వచ్చారు, ఒక 40 మంది రౌడీలతో వచ్చారు. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి మా దగ్గర. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మేము హైకోర్టుకి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి ఎట్ అవర్ ఓన్ కాస్ట్, వీఆర్ విల్లింగ్ టు పే ది కాస్ట్, వీఆర్ బేరింగ్ టు బేర్ ద కాస్ట్ అంటే పోలీస్ వాళ్ళు హైకోర్టుకి డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ తర్వాత మా దగ్గర అంతమంది మ్యాన్ పవర్ లేరండి. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే సిఐ గారికి, ఎస్ఐ గారికి, కానిస్టేబుల్స్కి, ఏఎస్ఐ గారికి, పోలీస్ 112కి ఎప్పుడైనా ఫోన్ చేయండి. మీకు 5 minutes లోపలే మేము వచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. మమ్మల్ని చంపేస్తారని, ఎందుకంటే నేను ఒక్కడే అండి వారసుడిని. మా తాతయ్య గారు 82 ఇయర్స్ సీనియర్ సిటిజన్ అండి. మా ఎవరినైనా ఏమైనా చేసేసి వాళ్ళు ప్రాపర్టీ మీద కన్నుపడితే, ఎందుకంటే వాళ్ళకి హిస్టరీ అదే అండి, క్రిమినల్ హిస్టరీ అండి. మీరు తెలుసుకోవచ్చు క్రిమినల్ హిస్టరీ. వాళ్ళు గతంలో కూడా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారండి. ఇప్పటికీ ఉన్నాయి థ్రెట్టింగ్స్, ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఉన్నాయండి. చెప్తున్నారు చంపేస్తామంటున్నారండి. నైట్ టైంలో ఏదైనా చేసేస్తారని మాకు భయం అండి. అందుకే పోలీస్ కూడా నిన్ననే ఎస్పీ గారికి, డీజీపీ గారికి నేను ప్రొటెక్షన్